వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం సెట్స్ గురించి సెట్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మనం చెప్పుకుంటున్నామండి. అంటే సెట్స్లో మనం 1 మార్క్ క్వశ్చన్స్ ఒక వీడియోలో 20 క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 10 చెప్పామండి. ఇప్పుడు మరికొన్ని 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దామండి. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అండి. అంటే ఒకసారి మనం ఈ స్టేట్మెంట్స్ చూద్దామండి. ట్రూ ఆర్ ఫాల్సా కదా ఒకసారి చూద్దాం. ఇఫ్ ఏ అనే సెట్ ఇచ్చాడండి 2, 3, 4 అండ్ బి అనే సెట్ ఇచ్చాడు 3, 5 ఏ ఇంటర్సెక్షన్ బి ఓన్లీ 1 ఎలిమెంట్ అన్నాడు. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుందో లేదో ఒకసారి చూద్దామండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇవి రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ అండి. అంటే కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఇక్కడ మనకి ఒకటే అవుతుంది కాబట్టి ఇక్కడ 3 అనేది కామన్గా ఉండే ఎలిమెంట్ అండి. కాబట్టి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి యాజ్ ఓన్లీ 1 ఎలిమెంట్ అండి. అంటే ఇది ఇచ్చింది కరెక్టా కదా అనేది అడుగుతున్నాడు. ఇది ట్రూ అవుతుంది. అలాగే ఇక్కడ రెండోదండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 దెన్ 2 బిలాంగ్స్ టు ఏ అన్నాడు. అంటే మనం ఈ సెట్లో 2 అనే ఎలిమెంట్ ఉందని అంటున్నాడండి. అంటే ముందు కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇది స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. అలాగే మూడోది చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 4 దెన్ ఏ యూనియన్ బి యాజ్ 5 ఎలిమెంట్స్ అన్నాడు. మనకి ఇద్దరు ఏ ఆర్ ఇద్దరు బి అండి. అండ్ ఏ అండ్ బి కలిపి రాయాలి మనం. ఏ యూనియన్ బి అయితే 5 ఎలిమెంట్స్ వస్తాయి రాలేదో చూద్దామండి. ఏ యూనియన్ బి రాస్తే మనకి రిపీట్ అయిన ఎలిమెంట్స్ మళ్ళీ రాయక్కర్లేదండి. అంటే 1, 2, 3, 4 వస్తాయండి. అంటే ఇవి యూనియన్ బి 5 ఎలిమెంట్స్ అని ఇచ్చాడు. ఇక్కడేమో మనకు వచ్చి 4 ఎలిమెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. అలాగే ఏ సబ్సెట్ ఆఫ్ బి, 4th క్వశ్చన్ అండి, ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు. అంటే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి మనకి బిగ్ సెట్, మామూలుగా అయితే బిగ్ సెట్ కదండి, స్మాల్ సెట్ అవ్వాలి. ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఇక్కడ స్మాల్ సెట్ ఏ అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి ఫాల్సే. మామూలుగా అయితే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే ఏ అవ్వాలి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవ్వాలండి ఇది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇది ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. అలాగే ఐదోదండి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే మనకి అవుతుందో లేదో ఒకసారి, మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందండి. ఇది ట్రూ. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 అండి, 2 సెట్స్ హ్యావింగ్ నో ఎలిమెంట్ ఇన్ కామన్. అంటే 2 సెట్స్లో కామన్ ఎలిమెంట్ ఏమీ లేకపోతే ఆ సెట్స్ని ఏమన్నామంటే ఒకసారి మనం అంటే రిపీట్ చేసుకుంటే మన సబ్జెక్టు ఒకసారి మనకు అవగాహన కలిగి ఇవి చేయగలిగితే మనకి సబ్జెక్టు మనకి ఇది వచ్చినట్టు అండి, అంటే పూర్తి అవగాహన వచ్చినట్టు. 2 సెట్స్ హ్యావింగ్ ఏ నో కామన్ ఎలిమెంట్, నో ఎలిమెంట్ ఇన్ కామన్ అండి, ఆర్ కాల్డ్ మనం ఏమంటామంటే డిస్జాయింట్ సెట్స్ అంటామండి. కామన్ ఎలిమెంట్స్ ఏమి లేకపోతే వాటి సెట్స్ని ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అండి. అలాగే ఏడోదండి, ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఏ సెట్ అవుతుందని అడిగాడు. ఫైనైట్ అవుతుందా లేకపోతే ఇన్ఫైనైట్ అవుతుందా అని అడిగాడండి. అంటే మామూలుగా అయితే హోల్ నెంబర్స్ మనకి ఏం రాయాలంటే 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ రాయాలి. అంటే ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్ కాబట్టి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది, ఇన్ఫైనైట్ సెట్. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక సెట్ ఇచ్చాడండి 1, 3, 5, 7, 9 దెన్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. కార్డినల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి, ఎన్ ఆఫ్ ఎక్స్. ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 రాయాలి. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి 1 మార్క్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం చేయగలిగి ఉండాలండి. అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ
లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, లేకపోతే మనకి ఇవి కానీ ఇస్తాడు. ఎలా ఇచ్చినా మనం చేయగలిగి ఉండాలి. x = 2, 4, 6, 8 దెన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ x అండి. అంటే ప్రాపర్ సబ్సెట్స్ ఫార్ములా ఏంటంటే మనకి 2n-1 అండి. 2n-1 ప్రాపర్ సబ్సెట్ ఫార్ములా ఇది. అంటే మనకి n ఎలిమెంట్స్ ఇస్తే ఇక్కడ 2n అంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు కాబట్టి మనకి 2^4-1 అండి. అంటే ఎంత అవుతుందంటే 16-1 15 అవుతుంది ప్రాపర్ సబ్సెట్స్. అలాగే ఇక్కడ కూడా z = ABC అని ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఆఫ్ z అన్నాడు. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ z అన్నాడు. దీనికి కూడా ఫార్ములా అదేనండి. అంటే ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అంటే 2^3-1 అంటే 7 అవుతుంది. ఎన్ని నాన్ ఎంప్టీ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయంటే 7 ఉంటాయండి. ఇక్కడ ప్రాపర్ సబ్సెట్స్ 2n-1 అండి ఫార్ములా. మనం 10 క్వశ్చన్స్ చూసామండి. ఇప్పుడు 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్షన్ ఆర్ సెట్స్ అవుతాయో లేదో ఒకసారి చెప్పమన్నాడు. సెట్ అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి. అంటే మనకి ఏది సెట్ అవుతుందో ఒకసారి చూద్దామండి. ఆల్ రిచ్ పీపుల్ ఇన్ అవర్ సిటీ. మామూలుగా అయితే మన సిటీలో ఉన్న రిచ్ పీపుల్ అంటున్నాడు. రిచ్ పీపుల్ మనకి క్రైటీరియా ఎంత డబ్బు ఉంటే రిచ్ పీపుల్ అనేది మనకి తెలియదు కాబట్టి ఇది నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుందండి. అంటే నాట్ ఏ సెట్ అవుతుంది. ఇది నాట్ ఏ సెట్, నాట్ వెల్ డిఫైన్డ్ కాబట్టి అంటే మనకి డెఫినెట్ ఆర్డర్ ఉంటే దాన్ని మనం వెల్ డిఫైన్డ్ అంటాము. అలాగే ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్ అండి. ఇంటెలిజెంట్ మనం కూడా మనకి చేయలేము కాబట్టి ఇది కూడా నాట్ వెల్ డిఫైన్డ్ అవుతుంది. ఇది కూడా నాట్ ఏ సెట్ అవుతుంది. అలాగే ఆల్ ఫ్యాటీ బాయ్స్ ఇన్ అవర్ కాలనీ. అంటే మన ఫ్యాటీ బాయ్స్ అంటే ఎంత లావుగా ఉంటే మనం ఫ్యాటీ బాయ్స్ అంటాం అనేది కూడా చెప్పలేమండి. కాబట్టి ఇది కూడా నాట్ ఏ సెట్. అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం సెట్ అంటాం. అలాగే 14th, ఆల్ ద బాయ్స్ ఇన్ అవర్ క్లాస్ హూజ్ హైట్ ఎక్సీడ్స్ 150 సెంటీమీటర్స్. 150 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ మామూలుగా అయితే మనం కొలవగలం కాబట్టి ఇది మామూలుగా వెల్ డిఫైన్డ్ అవుతుందండి. వెల్ డిఫైన్డ్ అంటే మామూలుగా ఇది సెట్ అవుతుంది, నాట్ ఏ సెట్ కాదు, సెట్ అవుతుందండి. అలాగే 15th క్వశ్చన్ అండి, ఇఫ్ ఏ సెట్ యాజ్ 2 ఎలిమెంట్స్ హౌ మెనీ ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ గివెన్ సెట్ అండి. అంటే 2 ఎలిమెంట్స్ ఉంటే మనకి ప్రాపర్ సబ్సెట్స్ మనం ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నామండి. ఫార్ములా ఏంటంటే ప్రాపర్ సబ్సెట్కి 2n-1 అండి. మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అంటే 2^2-1 అండి. అంటే 4-1 అంటే 3 అవుతుంది. ఆప్షన్లో మనకి 3 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నల్ సెట్ అన్నాడు. ఏది నల్ సెట్ అంటున్నాడు. మనకు ఒక సెట్స్ ఇచ్చాడండి. A = 1 సెట్. అలాగే ఎంటీ సెట్ రూపంలో ఇచ్చాడు. x ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ లెస్ దాన్ 5 అండి. ఇక్కడ x ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ మోర్ దాన్ 2 అన్నాడు. ఇక్కడ మనకు ఒక ఎలిమెంట్ ఇచ్చి సెట్ కింద ఇచ్చాడు కాబట్టి ఇది నల్ సెట్ కాదండి. అలాగే ఎంటీ సెట్ కూడా మనకి ఒక ఎలిమెంట్ కింద అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. అలాగే x ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ లెస్ దాన్ 4 అంటే 5 కన్నా తక్కువ ఉన్నాయి కాంపోజిట్ నెంబరు మనకు ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకి నల్ సెట్ కాదు. అలాగే x ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ మోర్ దాన్ 2 అంటే ఈవెన్ ప్రైమ్ 2 ఒకటేనండి. మోర్ దాన్ 2 కన్నా ఎక్కువ ఉన్న ఈవెన్ ప్రైమ్స్ ఏముండవు కాబట్టి ఇది నల్ సెట్ అవుతుందండి డి అనేది. అలాగే 17th అండి, A = AEI OUAEI అని ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ n ఆఫ్ A అడుగుతున్నాడండి. అంటే కార్డినాలిటీ ఆఫ్ A అంటే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాడు అని అడిగాడు. మామూలుగా అయితే మనకి రిపీట్ అయిన ఎలిమెంట్స్ మామూలుగా అయితే కౌంట్ చేయమండి. కాబట్టి AEI 2 సార్లు వచ్చింది కాబట్టి ఇది 3, 4, 5 అండి. అంటే మనకి ఇది 3 అండి, 4, 5 అంటే మనకి డి ఆప్షన్లో 5 అవుతుంది. అలాగే ఇఫ్ ఏ అనే సెట్ ఇచ్చాడు x సచ్ దట్ x + 10 = 10 దెన్ n ఆఫ్ A అన్నాడు. అంటే మామూలుగా అయితే మనం ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుందంటే ఈ 10 అవతల తీసుకొచ్చేస్తే x = 10 - 10 అండి, 0 అయిపోతుంది. అంటే x వాల్యూ 0 ఉంటుందండి ఇక్కడ సెట్లో. అంటే n ఆఫ్ A ఎంత ఉంటుందంటే
అంటే మన మామూలుగా సెట్లో ఒక 0 మాత్రమే ఉంటుంది, అంటే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి n ఆఫ్ a = b1 అండి. క్వశ్చన్ నెంబర్ 19 అండి. ఇఫ్ సెట్ ఇచ్చాడండి a, b, c అండ్ x, y, z ఇచ్చాడు. ఏ ఇంటర్సెక్షన్ x అండి. అంటే మనకి ఏ అనే సెట్ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకున్నాడు. అంటే రెండింటిలోనూ ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి మనకి ఎంటీ సెట్ వస్తుందండి ఇది. అలాగే x = AE IOU దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడిగాడు. అంటే మనం దీంట్లో ఉన్న E belongs to x అండి. E సబ్సెట్ ఆఫ్ x, E does not belongs to x, E does not సబ్సెట్ ఆఫ్ x అండి. ఇక్కడ మనకి ఎలిమెంట్ని సబ్సెట్ కింద రాయవండి. ఇక్కడ కూడా E అనే ఎలిమెంట్ xలో లేదంటున్నాడు. E does not సబ్సెట్ ఆఫ్ x. ఎలిమెంట్ని మనం x సబ్సెట్ అని రాయం. మనం సెట్కి మామూలుగా అయితే సెట్ తీసుకుంటే సెట్ని సబ్సెట్గా రాస్తామండి, ఎలిమెంట్ని సబ్సెట్గా రాయం. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ కాదండి. ఎలిమెంట్ బిలాంగ్స్ టు x అండి. x అనే సెట్లో E అనే ఎలిమెంట్ ఉంది అది. అలాగే 21 అండి. ఇది కూడా మనకి AE అనే ఎలిమెంట్ అండి. ఇది ఎలిమెంట్ కింద తీసుకోవాలి, ఇది కూడా ఎలిమెంట్ కింద తీసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. అంటే ఇక్కడ ఎలిమెంట్ అండి ఇది. మనం ఇందాక చెప్పుకున్నట్టే ఏ, E అనే సెట్ అనేది ఇక్కడ ఎలిమెంట్ కింద తీసుకున్నాడు. ఇది సబ్సెట్ ఆఫ్ y. ఇది ఏ, E సెట్ బిలాంగ్స్ టు y అండి. ఇక్కడ మన సెట్లో సెట్ ఇచ్చాడండి. ఇక్కడ AE does not belongs to y. అంటే ఇక్కడ మన ఏ, E అనేది ఒక ఎలిమెంట్ కింద తీసుకున్నాడు కాబట్టి మనకి ఎలిమెంట్ని మనం సబ్సెట్ అని రాయమండి, ఎలిమెంట్ని బిలాంగ్స్ టు y అని రాస్తాం. కాబట్టి ఇది కరెక్ట్ అండి. అలాగే 22 అండి. E అనేది ఒక సెట్ ఇచ్చాడు. అది x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 8, అలాగే x ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 16, x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 13 అండి. ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటున్నాడు. అంటే ఈ సబ్సెట్ ఆఫ్ G అంటే ఇది దీనికి సబ్సెట్ అవ్వాలండి. x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 13 సబ్సెట్ అవ్వదండి. అలాగే G సబ్సెట్ ఆఫ్ E అవుతుంది, G సబ్సెట్ ఆఫ్ E అవ్వదండి. 13 అక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ 13. E సబ్సెట్ ఆఫ్ F అండి. అంటే E అనేది x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 8, అలాగే x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 16 అండి. ఇది సబ్సెట్ అవుతుంది దీనికి. అంటే కాబట్టి F సబ్సెట్ ఆఫ్ E అవ్వదండి, F సబ్సెట్ ఆఫ్ E అవ్వదు, E సబ్సెట్ ఆఫ్ F అవుతుంది. అంటే బిగ్ సెట్ మనకి ఇక్కడ బిగ్ సెట్ F అవుతుందండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే F సబ్సెట్ ఆఫ్ E ఇచ్చాడు. ఇది కరెక్ట్ కాదండి, ఈ సబ్సెట్ ఆఫ్ F. రైట్ ద డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్ కంటైనింగ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ మ్యాన్ అండి. మనకి డిఫరెన్స్ A-B అదే మామూలుగా ఒక సెట్ రూపంలో తీసుకుంటే మనకి ఇది దీంట్లోంచి మామూలుగా ఇది తీసేయాలండి. అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. దాంట్లో తీసేయడానికి ఎస్ అండి. అలాగే మనకి ఇక్కడ C అండి, I ఉంది, తర్వాత A ఉందండి, అలాగే L లేదు, M ఉందండి, అలాగే A ఉంది, A ఆల్రెడీ వచ్చేసింది, N అండి, N. అంటే మనకి మామూలుగా అయితే ఇంకే ఏలో ఎలిమెంట్స్ ఏం మిగిలినాయి అంటే మనకి M కూడా అయిపోయిందండి. ఇక్కడ ఆల్రెడీ M కూడా రిపీటెడ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి రాసి లెటర్స్ ఏం రాస్తామంటే మనకి ఏలో ఉన్న ఎలిమెంట్సే రాస్తామండి. అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ రాయం మిగిలినవి. మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తే మనకి మిగతా ఎలిమెంట్స్ ఏమొచ్చినాయి అంటే T అండి. T 2 సార్లు వచ్చింది కాబట్టి ఒక T రాస్తామండి, HE అండి. దీని ఆప్షన్స్లో మనకి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి THE ఉన్న ఆప్షన్ చూసుకోవాలి. అలాగే 24 అండి, AEIOU, AIECD అండి, దెన్ A-B అడిగాడు. మనకి ఇది కూడా అంతే అండి, A-B చేయాలి. అంటే దీంట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ AE అండి, I ఉంది. అంటే మనకి ఇక్కడ ఆ కామన్ ఎలిమెంట్స్ తీసేస్తే మిగతా ఎలిమెంట్స్ని మనం
A-B కింద రాయాలి. అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయండి, OU n ఆఫ్ A-B అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అలాగే 25 అండి, A = 1, 2, 3 దెన్ ఇది n ఆఫ్ P ఆఫ్ A అండి, పవర్ సెట్ అండి. ఇది మనకి ప్రాపర్ సబ్సెట్ అయితే 2n-1, పవర్ సెట్ ఆఫ్ A అయితే 2n అండి ఫార్ములా. అంటే ఇక్కడ 2^3 అండి, అంటే ఎంత అవుతుందంటే 8 అవుతుంది. ఇది మనకి ఇది 1 మార్క్ క్వశ్చన్స్. అంటే మనకి అంటే మన అంటే అలవాటు అవ్వడానికి మనం ఇది బ్రిడ్జ్ కోర్స్ కింద చెప్తున్నామండి. అంటే చాలామంది అంటే స్పీడ్గా 4 మార్క్స్ 8 మార్క్స్ అలా పెట్టండి అని చెప్పి అంటున్నారు. అంటే మనకి టెక్స్ట్ బుక్కే రాలేదండి ఇంకాను. అంటే పిల్లలకి అంటే ఖాళీగా ఉండకుండా 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ బ్రిడ్జ్ కోర్స్ కింద ఉపయోగపడుతుందని దృష్టిలో మనకి అంటే అవగాహన కలిగిస్తే మనకి టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత దాన్ని చేయడానికి మనకి ఈజీగా అవుతుంది. మనకి టెక్స్ట్ బుక్లో ప్రతి ప్రాబ్లం కూడా మనం అప్లోడ్ చేస్తామండి. కొద్దిగా కంగారు పడకుండా అంటే మనకి 4 మార్క్స్ 8 మార్క్స్ అనేది కొద్దిగా ఆ టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత మనం చెప్పడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది. అంటే మనకి టెక్స్ట్ బుక్ రాలేదు కాబట్టి మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు టెక్స్ట్ బుక్ ఇంకా రిలీజ్ చేయలేదండి. అది వచ్చిన తర్వాత మనకి వేరేగా 1 మార్క్ క్వశ్చన్ 4 మార్క్ అంటే మనకి ఇదేంటంటే 1 మార్క్ క్వశ్చన్ చెప్పడం అంటే మన కాన్సెప్ట్ వస్తే మనం ఎన్ని బిట్లైనా చేయగలుగుతామండి. కాబట్టి మనం ఈ బిట్లు అలవాటు చేసుకుంటే మనం 1 మార్క్ క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది. దాని మీద ఒక చాప్టర్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ బాగా చేస్తాయి. మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ మనకి ఈజీగానే ఉంటాయండి. మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉంటాయి. కాకపోతే 1 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడమే కష్టం, ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి మనకి అందుకే 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నామండి. ఆల్రెడీ ఒక వీడియోలో 20 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు 25 అండి. ఇంకొక వీడియో కూడా చేద్దామండి 1 మార్క్ క్వశ్చన్స్ మీద. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ కూడా చేద్దాం. 1 మార్క్స్ 2 మార్క్స్ మీద ఎక్కువ చేసి అలాగే 4 మార్క్స్ కూడా ఇస్తానండి. మీరు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.